హాయ్ ఎవ్రీవన్, చాలా టేస్టీగా ఉండే గోంగూర రైస్ ప్రిపరేషన్ కోసం నేను చూపించిన గ్లాస్తోని 3 గ్లాసుల బియ్యం తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. సన్నగా కట్ చేసిన గోంగూరను శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని కడాయిలోకి ఫస్ట్ ఆయిల్ తీసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. హీట్ అయ్యాక దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి కొంచెం, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొన్ని మెంతులు, 2 బిర్యానాకు, పసుపు వేసుకొని ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత గోంగూరను వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతులు పొడి, సరిపోయేంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను చూపించిన వాటర్ గ్లాస్కి, అంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్, 6 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. అందులోకి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని మనము వాటర్ మసులుతూ ఉన్నప్పుడు రైస్ వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడకనివ్వాలి. మనకి కొన్ని వాటర్ ఉన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది, గోంగూర రైస్ టేస్ట్ అదిరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 5-6 మినిట్స్ మగ్గిన తర్వాత తీసుకున్నట్టయితే గోంగూర రైస్ రెడీ అయిపోతుంది.